తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ అండి. ఎందుకంటే తెలంగాణలోని 6 గ్యారెంటీ పథకాలైనా ఆంధ్రప్రదేశ్లోని సూపర్ 6 పథకాలైనా అందాలంటే రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యము. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వాలు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామంటూ ఈ మేరకు ప్రకటన అయితే చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం వేసి గైడ్ లైన్స్ ను విడుదల చేసి సెప్టెంబర్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వారికి వెంటనే రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు వచ్చి ఆ విధంగా వారు ప్రభుత్వ పథకాలను అయితే అందుకోగలుగుతారని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉండగా, తాజాగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అది ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఏవైనా సరే కారణాలు 6 నెలలుగా రేషన్ తీసుకొని రేషన్ కార్డులను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మనకైతే వార్త వస్తుందండి. ఈ మేరకు 2 రాష్ట్రాల్లోని పౌర సరఫరాల అధికారులు రేషన్ తీసుకునే యొక్క ఆన్లైన్ రికార్డుల ద్వారా ఎవరైతే 6 నెలలుగా రేషన్ తీసుకోలేదో అలాంటి వారిని ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా దాదాపు 1,50,000 మంది వరకు రేషన్ కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకున్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 1,40,00,000 రేషన్ కార్డులు ఉండగా దాదాపు 1,36,000 మంది 6 నెలలుగా రేషన్ బియ్యం తీసుకున్నట్టుగా ప్రభుత్వాలు అయితే గుర్తించి ఈ మేరకు ఇలాంటి రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా వెళ్తున్నట్టు తాజాగా వార్తలు అయితే వస్తున్నాయండి. ఉపాధి కోసం వలస వెళ్లడం కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి ఏ ఇతర సమస్యలున్నా చాలా మంది 6 నెలలుగా రేషన్ అయితే తీసుకోవడం లేదండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు రేషన్ కార్డు ఇవ్వడానికి 1,00,000 కండిషన్లు పెడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందాలన్నా కూడా 1,00,000 కండిషన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో రేషన్ కార్డు ఉండి రేషన్ తీసుకోకపోవడం కారణంగా రేషన్ కార్డు రద్దయినట్లయితే అన్ని ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చే సబ్సిడీలు అన్ని కూడా కోల్పోవలసి వస్తుందండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులు మీరు ఈ ఆగస్టు నెలలోనూ లేదా సెప్టెంబర్ నెలలోనూ ఖచ్చితంగా రేషన్ అయితే తీసుకోండి. ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల ద్వారా నమోదై ఉన్నటువంటి వారిని ఏమీ చేయలేము, కానీ ఇక మీదటైనా గత కొంతకాలంగా రేషన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి వారు ఈ రేషన్ అయితే మీరు సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి. ఆ విధంగా రేషన్ తీసుకుంటున్నట్లయితే మీ రేషన్ కార్డు స్టేటస్ లైవ్ లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రభుత్వ పథకాలు ఇతర సబ్సిడీలు పొందేందుకు రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తించి రేషన్ తీసుకోవడంలో అలసత్వం వహించకుండా ప్రతి నెల రేషన్ అయితే తీసుకుంటూ ఉండండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.